ఇప్పుడు ఇంకో కొత్త జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఆ జర్నీ విశేషాలు ఏంటో మీకు మొత్తం అంతా నేను దారిలో వివరిస్తాను. ఇప్పుడు నేను నిద్రలేసాను అనమాట. యాక్చువల్లీ ఒక రేంజ్లో ఒక మైల్డ్గా ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో ఏంటంటే ఇక్కడ ఉండడానికి హోటల్స్ లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. కాకపోతే రోడ్లు ఒకటి బాగున్నాయి, దాని నుంచి హైవే కనెక్షన్ ఉంది, అదొకటి బాగుంది తప్ప ఇక్కడ ఉండడానికి మాత్రం నో. మనకి టెంట్లో అలాంటివి ఉంటే తప్ప కానీ ఇలాంటి ఏరియాలో రాకూడదు అన్నమాట. సో ఇప్పుడు నేనున్న ఈ ఏరియా స్పెషాలిటీ ఏంటో మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తాను. ఓకే మాంగో, అది చూడండి, నన్ను చూడకూడదు చూడట్లేదు అది. అదే అక్కమ్మ. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేది ఈ గుడి అండి. ఈ గుడి వచ్చేసి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న అంటే మొత్తం 100% కంట్రోల్లో ఉన్న గుడి మాట. ఈ గుడికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్లు తీసుకోవాలండి. ఆ పేరు వచ్చేసి హ్వాంగ్ వెయిషాన్. అదిగోండి నేను ఇక్కడ కొడుతున్నాను చూడండి, అది హ్వాంగ్ వెయిషాన్ అనమాట. మ్యాప్లో చూసి ఇదిగోండి నేనున్న హెనన్ జెంజో మాట, నేనున్న ఏరియా ఇది. ఇక్కడున్న ఏరియా నుంచి అదిగో జెంజో, ZHENGGHOU జెంజో. ఇక్కడి నుంచి నేను ప్రయాణం స్టార్ట్ చేయాలన్నమాట. ప్రతిసారి ఇక్కడి నుంచే చేస్తాను అనమాట, ఎందుకంటే నేను ఉండే ఏరియా ఇక్కడే మాట. సో ఇక్కడి నుంచి మనం ప్రయాణం స్టార్ట్ చేస్తే చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. అదిగోండి హ్వాంగ్ వెయిషాన్ చూసారా, అక్కడ సింబల్ ఉంది చూసారా అది. కాకపోతే అక్కడ మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎంత జూమ్ చేసినా అందులో ఉన్న సిచ్యువేషన్ ఏది బయట చూపించరు. కారణం ఏంటంటే అదంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. మన బయట మ్యాప్లో చూడడానికి అవ్వదు. మీరు అనుకోవచ్చు అబ్బే లోకల్ మ్యాప్ల్లో కూడా ఏమన్నా అవుద్దేమో, లోకల్ మ్యాప్లో చూడొచ్చేమో అనుకోవచ్చేమో మీరు. సో దాని గురించి నేను మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడిగారు నన్ను, ఇది ఇండియా మ్యాప్ చైనాలో ఎలాగ ఉంటుందని చెప్పేసి. సో మీకు చూపిస్తాను, కొంచెం హట్ అవుతారండి, చూపిస్తాను మీకు. కానీ ఇప్పుడు చైనా మ్యాప్లో చెక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఉన్న ఏరియా ఇదే అండి, ఎగ్జాక్ట్గా మా ఇల్లు ఉన్న ఏరియా అన్నమాట. ఇక్కడి నుంచి పెట్టుకుంటే చూసుకోండి, ఇక్కడ ఉన్నమాట జెంజోలో. ఇక్కడి నుంచి పెట్టుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అన్నమాట. అదిగో ఒక హైవే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 3 రూట్లు ఉంటాయండి యాక్చువల్లీ. ఈ హైవే వచ్చేసి ఎక్స్పెన్సివ్, కాకపోతే మనకి తిన్నగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ రోడ్డు చూడండి, వంకర టెంకల కింద, ఇది వచ్చేసి చాలా ఫేమస్ రోడ్డు అన్నమాట. మీకు చూపిస్తాను కూడా, అది మామూలుగా ఉండదు అసలు రోడ్డు వచ్చేసి. దాని గురించి సపరేట్ వీడియో తీసానులేండి. ఇదిగోండి ఇదొకటి పాములాగా అటు ఇటు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదే ఫామ్ వేసాను చూసారా. అది కూడా బ్లూ మార్క్లో ఉంది, అసలు ఏం కనిపించదు. ఎందుకంటే అదంతా వచ్చేసి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందండి. చాలా చాలా ప్రసిద్ధమైన ప్లేస్. వీళ్ళు ఏమంటారంటే అక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట. ప్రతి సంవత్సరం అందరూ ఆ గుడి దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గర సిచ్యువేషన్ చూసి మొత్తం చైనా ఈ సంవత్సరాలు ఎలా ఉండబోతుందని చెప్పేస్తారంట. అంత ప్రాచీనమైన ప్లేస్ అది. ఇప్పుడు మీకు ఇండియా మ్యాప్ చూపిస్తాను. కొంతమందికి హట్ అవ్వచ్చు కానీ మనం ఏం చేయలేమండి. అది గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్ మీకు చూపిస్తున్నాను. అదిగోండి మన భారతదేశపు మ్యాప్ చూసారా, అక్కడ ఎర్రగా రాశారు చూడండి, అది మనది కాదని లెక్క మాట. అర్థమైందండి, అలా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోలేం. ఇప్పుడు మనం వచ్చేసి ఒక 4.5 మిలియన్ ఇయర్స్ ఉన్న ఒక కేవ్ బిలియన్ 4.5 బిలియన్ ఇయర్స్ పాతదైన ఒక కేవ్ మాట. చాలా ప్రసిద్ధి. ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. వామో ఇచ్చారు, అదో ఈ ప్లేస్ నేమ్ మాట. సో ఆ 4.5 బిలియన్ ఇయర్స్ ఇది ఏంటంటే ఇదివరకు మనకి గౌతమ్ బుద్ధ వీళ్ళు ఉండేవారు చూడండి, వాళ్ళకి ఒక ట్రీ కింద అవి జ్ఞానోదయం అయింది. అలాగే ఈ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మాట. చాలామంది ఋషులు చాలామంది ఇదివరకు ఇక్కడికి వచ్చే జ్ఞానోదయం అయిందంట అందరికి. ఇప్పుడు నేను ఆడికి వెళ్తాను, నాకు కూడా జ్ఞానోదయం అయిపోద్దో లేదో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే అంటే సరదాగా అన్నానండి, వాడిని ఏవి అగౌరవపరచడం కాదు. సో గైస్ మనం ఇప్పుడు ఆడికి వెళ్దాం, ఆడికి చూద్దాం అసలు ఏవేంటి విశేషాలు అక్కడ అంతలాగా ఉండే పవిత్రమైన స్థలం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకండి, అక్కడ దాకా చూడండి. ఇక్కడ చక్కని మ్యూజిక్ పెట్టారండి వెనకాల వినడానికి. కాకపోతే ఏంటంటే నాకు కాపీ రైట్స్ వస్తున్నాయండి. ఈ మ్యూజిక్కి కూడా కాపీ రైట్స్ ఉంటాయని చెప్పింది నాకు తెలియదు మరి. సో మంచి మ్యూజిక్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి మొత్తం అన్నీ రాతితో చెక్కినవి అన్నమాట. ఇక్కడ దేంట్లోనూ సిమెంట్లు అలాంటి వాటర్ అండి, రాతితో చెక్కినవి ఇవన్నీ. ఇదిగోండి ఇది వచ్చేసి హోవేషానికి ఉన్న మెయిన్ టెంపుల్ అన్నమాట. మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిది. ఇక్కడ కొన్ని రూములకు మాత్రమే మనం వెళ్ళి చూడగలం, కానీ కొన్ని రూములు చూడలేం. కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. జనాలు ఉండరండి ఇక్కడ, నిజంగా చెప్తున్నాను, జనాలు ఉండరు. ఎందుకంటే అంత పెద్ద టూరిజం స్పాట్ కాదు ఇది.
పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళంటే మనకి ఉంటారు కండి, ఏదో లీడర్స్ ఎవరైనా గబుక్కుని విన్ అయితే వాళ్ళు వెళ్ళి పూజించుకునే ప్లేస్ దర్గాలు అలా ఉంటాయి చూడండి. అలాగే ఇక్కడ కూడా ఇది మాట, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని వాళ్ళ నమ్మకం. సో ఏం చేస్తారు, జనాలు వచ్చినా రాకపోయినా దీన్ని మెయింటెనెన్స్ మాత్రం ఫస్ట్ క్లాస్లో చేస్తారండి. మెయింటెనెన్స్ మాత్రం అసలు ఎలా ఉందో చూడండి. అసలు టెంపుల్ నిజంగా మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ మెయింటెనెన్స్కి చూస్తే కొన్నిసార్లు బాధ వస్తుంది, కానీ కొన్ని టెంపుల్స్ చాలా బాగా చూస్తారండి. అయితే ఇవ్వండి ఎక్కడ అందులో దాంట్లో వాడే సామాగ్రి పూజకి ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ కొన్ని రూమ్స్ మాత్రం తెరవరండి, ఎందుకంటే ఆ లీడర్స్ వచ్చినప్పుడు మాత్రమే తిరుగుతారు. మనకి ఈరోజు 3 రూములు మాత్రం మీకు చూపించగలుగుతాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ టెంపుల్స్ వచ్చేసి చాలా చాలా హోలీ టెంపుల్స్ కింద పూజిస్తారు. ఇక్కడ అంటే మనకి బుద్ధుడు ఎలాగో ఇక్కడ వీళ్ళకి డిఫరెంట్ వాళ్ళ యాన్సిస్టర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుద్దంట. వీళ్ళు ఎక్కడ ప్రే చేసుకుని వెళ్తూ ఉంటారు. చూడండి ఎంత పెద్దది వెనకాల టెంపుల్. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎంతవరకు చేద్దాం. నేను వీళ్ళని అడిగాను కూడా, వాళ్ళని తెలుసుకుని కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లెట్స్ గో. నేను మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని అడిగి, అక్కడ పూజలు వీళ్ళందరిని అడిగి తీసిందండి. మీరు అనుకోవచ్చు, అయ్యో మీరు ఆ పూజలను తీయలేదేంటంటే. వాళ్ళు చెప్పారు మమ్మల్ని వీడియోలు తీయకూడదండి అన్నారు. సో వాళ్ళని గౌరవించి ఆ పూజారులు మాత్రం నేను వీడియోలు తీయలేదండి, వీడియోలో పెట్టలేదు. ఉన్నారు పూజారులు ఉన్నారు. సో ఇదిగోండి ఇవి గుళ్ళు మాట. ఒక్కొక్క అంటే 2 గుళ్ళు మాత్రం సేమ్ టు సేమ్ ఉంటాయంట, కానీ 3వది మాత్రం నార్మల్గా ఉంటుంది అన్నమాట. లోపల మనకు 3 మాత్రమే యాక్సెస్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి. ఇది మ్యాప్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లోకల్ ఉన్న వాళ్ళకి మ్యాప్ మాట. మనకి 2 ప్లేస్లు ఇక్కడ చూడడానికి. ఒకటి వచ్చేసి డ్రాగన్ హెడ్ మాట, అంటే డ్రాగన్ ఉన్న ఒక హెడ్ని చూడాలి. ఇంకోటి ఇప్పుడు మనం ఉన్న టెంపుల్, అదిగో మనం ఉన్న టెంపుల్ నుంచి డ్రాగన్ హెడ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇదంతా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇక్కడ ఆ మ్యాప్ పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉందండో, ఇక్కడ ఇంటర్నెట్ కూడా పనిచేయట్లా. మనం ఏదన్నా చూసుకోవాలంటే మ్యాప్లు చూసుకుని వెళ్తాం తప్ప ఇంటర్నెట్ నిజంగా పనిచేయట్లేదండి. నాకు ఏదో ఒక్కొక్క పాయింట్ వస్తుంది, 2 పాయింట్లు వస్తున్నాయి అంటే అంత అలా ఉంటుంది అన్నమాట. అదిగోండి ఏదైనా ప్రాబ్లం అయితే ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఇవన్నీ చాలా క్లియర్గా రాసి పెట్టుకున్నారు అసలు. ఇప్పుడు ఇక మా మాంగోతో నేను ఇంకా స్టార్ట్ చేశానండి జర్నీ, మామూలుగా లేదుగా. అసలు పాపం మా మాంగో అయితే పాపం బాగా కలిసిపోయిందండి, ఎందుకంటే కొండలు ఎక్కడ రావటం నాతో అంతా తిరుగుతుంది పాపం. సో నిజంగా మాంగో గడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇదిగోండి ఫస్ట్ ఒక గుడికి ఒక డోర్ అయితే తెరిపించామండి. నిజంగా చెప్తున్నా అండి, తెరిపించాం. నిజంగా ఆ గుడి తలుపు యువతలేపు తెలిసలేదండి, అవతలేపు తెలుస్తుంటుంది. కానీ యువతలేపు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తారు. వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి ఫారినర్ నువ్వే అని. ఏమో ఈ వీడియో తర్వాత ఎవరైనా వస్తారేమో తెలియదు, ఎందుకంటే రాకూడదని మాత్రం ఉండదండి, రావచ్చు. అది అక్క చూసారా, ఇక్కడ మొత్తం 2000 విగ్రహాలు ఉంటాయంట. 2000 విగ్రహాలండి. మీరు అసలు నాకైతే కనిపించట్లే, మ్యాక్సిమం చూస్తే 100 విగ్రహాలు కనిపిస్తున్నాయి, అంతే తెలియట్లేదు. కాకపోతే వాళ్ళు చెప్పారు ఒక విగ్రహం లోపల ఇంకో విగ్రహం లోపల ఇంకో విగ్రహం కింద చిక్కి పెడతారంట. దానివల్ల 2000 విగ్రహాలు ఇక్కడ ఉంటాయంటండి. మనం లెక్కించాలంటే చాలా, అంటే నాకు ఎలాగ అర్థమైందంటే, నేను 2వ సారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఎలాగ ఉంటాయని చెప్పేసి. ఇదిగోండి ఇది వచ్చేసి ఆ తెల్ల స్టోన్తో తయారు చేస్తారు. దీన్ని బై యూ అంటారంట. అదేంటంటే అది ఆ రాయి వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ రాయి అన్నమాట. అంటే డైమండ్ తర్వాత దీనికి అంత వాల్యూ ఉందన్నమాట చైనాలో. సో ఇది వచ్చేసి షామ్ ప్యాలెస్. అంటే ఇదివరకు రాజుగారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకునేవారు అన్నమాట. రాజుగారు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా పూజలు చేయించుకునేవారు. ఇక్కడ వీళ్ళకున్న నమ్మకం ఏంటంటే, ఈ టెంపుల్కి వచ్చి పూజలు చేయించుకుని ఆ తర్వాత ఆ డ్రాగన్ హెడ్ని ఒకటి మనం సందర్శించుకుని ఇంటికి వెళ్ళి, అంటే సందర్శించుకుంటే మనకు తెలిసిపోద్ది అన్నమాట. ఓకే ఇలా జరుగుద్ది ఈ సంవత్సరం అంతా అని చెప్పి తెలిసిపోద్ది. సో అది తెలుసుకుని వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసేవాళ్ళు అన్నమాట. ఇదిగోండి ఇక్కడికి మనకి శంకరాచార్యులు ఎలాగో ఇక్కడ ఈయన అలాగమాట, ఈయన ప్రతిష్ఠించింది అన్నమాట ఇక్కడ ఈయన. సో ఆయన గురించి చరిత్ర నాకు తెలియదండి. సో నేను తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన గురించి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు నాకు క్లీన్గా. నేను తర్వాత తెలుసుకుని ఖచ్చితంగా చెప్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళు డిఫరెంట్ గాడ్స్ మాట, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ కూడా పూజారి ఎవరు లేరు, సో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఇది వచ్చేసి ఒక కేవ్ అన్నమాట. ఈ కేవ్ నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి ఇదివరకు పెట్టానండి. ఇదివరకు నా వీడియోలో ఉంటుంది, ఒక్కసారి ప్లీజ్ వెళ్ళి చూడండి మీకు నచ్చితే. ఎందుకంటే ఈ కేవ్ అనేది చాలా బాగుంటుందండి, లోపల సూపర్బ్ ఉంటుంది నిజంగా. సో మళ్ళీ ఇప్పుడు ఆ కేవ్ని చూపించడం ఎందుకని చెప్పేసి నేను చూపించట్లేదు, జస్ట్ ఫస్ట్ ఒక వ్యూ చూపించాను అంతే. ఆ కేవ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎంతో మంది ఋషులు ఇక్కడికి వచ్చి ప్రేయర్లు చేసుకునేవారంట.
ఇంకా ఆ కేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి ఇక నడుచుకుంటూ వెళ్తా. అది కూడా ఒక్కొక్కరు కనిపిస్తున్నారు అంతే. చూసారా, ఏ డోర్లు వేసి ఎక్కడికి వెళ్తున్నాను అర్థమవుతలేదు నాకు చెప్పాలంటే. ఎందుకంటే అంతా ఒకేలా ఉందండి చెప్పాలంటే, అంతా ఒకేలా ఉంది. మీరు అనుకోవచ్చు అదే సిమెంట్ దిబ్బల్లా ఉన్నాయని చెప్పేసి. కొన్ని రాతలు ఈ తరం వాళ్ళకి కనిపించకూడదంట, సో వాళ్ళు మూసేశారు. ఈ చూసారా గదులు, ఇదివరకు రాజులు వాళ్ళు వచ్చినప్పుడు ఈ గదుల్లో ఉండేవారంట, ఈ గదుల్లో బస చేసి వెళ్ళేవారంట. ఇప్పుడు ఎవరో ఉండరండి ఆ గదుల్లో, ఇంకా ఆల్రెడీ గోస్ట్ హౌసెస్ అయిపోయినాయి అవి. అందులో ఎవరో ఉండరు ఇప్పుడు జనాలు. ఇప్పుడు అందులో నడుచుకుంటే ఇంకా ఎదురుకొస్తే ఇంకోండి ఇక్కడ చూడండి ఏదో రాజుల కాలంలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ గుడి చూడండి, ఈ గుడి ఇదివరకు నేను చూపించింది ఒకటే అనుకుంటే మాత్రం తప్పండి. ఇదిగో ఈవిడే నాకు చెప్పింది మొత్తం, ఇది అది తేడా అండి. చాలా అంటే నేనే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఇదేంటిది సేమ్ టు సేమ్ ఉందని చెప్పేసి. నిజంగా సేమ్ టు సేమ్ ఉంది, కాకపోతే ఈ రెండు వేరండి. ఈ రెండుకు వేరు మాట. అయితే ఇందులో కూడా 2000 ఉంటాయంట. నాకు అర్థం కాలేదు 2000 ఎక్కడి నుంచి ఉంటాయరా బాబు అని ఆలోచించి బుర్ర పీకేసుకుంటే ఆ అమ్మాయి నాకు అప్పుడు క్లూ ఇచ్చిందండి. ఇప్పుడు విగ్రహం చూపిస్తున్నాను చూడండి. విగ్రహానికి చాలా చేతులు ఉన్నాయండి, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. అయితే అక్కడ రేకులు ఉన్నాయి చూడండి, కింద రేకుల్లా ఉన్నాయి చూడండి. ఆ రేకుల్లా ఉన్న వాటి మీద కూడా అదే అండి, ఆ తామరపు రేకులు ఉన్నాయి చూడండి, ఆ రేకుల మీద కూడా విగ్రహాలు చెక్కున్నాయండి. మీరు ఇప్పుడు గమనించండి ఒక్కసారి, ఆ రేకుల మీద కూడా విగ్రహాలు చెక్కున్నాయి. ఇలాగే ప్రతి విగ్రహానికి దానికి కింద బోల్డ్ విగ్రహాలు ఉంటాయన్నమాట. చిన్న విగ్రహాలకి ఇంకా చిన్న విగ్రహాలు ఉంటాయన్నమాట. సో అలాగా 2000 మాట చూడండి. డిఫరెంట్ ఎన్నో తలకాయలు అలాగా చెక్కారు వాళ్ళు. అదిగోండి ఆ కింద ఉన్న రేకుల మీద కూడా విగ్రహాలు ఉంటాయంట, చాలా టైనీగా ఉంటాయి అన్నమాట. చూసారు, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి చూడండి ఇలాగ దాని మీద విగ్రహాలు, పైన ఇదిగోండి రకరకాల. వాళ్ళు చెప్తున్నారు ఇది బుద్ధుడి స్టాచ్యూ కాదంట, మీకు చూస్తుంది బుద్ధుడి స్టాచ్యూ కాదంట అని, కానీ బుద్ధుడి అంశేనంట. మరి ఎవరో నాకు తెలీదు. మా కుక్క మాత్రం అండి ఎంత గౌరవం ఇచ్చిందంటే, నేను గుళ్ళో ఉన్నంతసేపు అది లోపలికి రాలేదండి, పాపం బయటే వెయిట్ చేసింది. నిజంగా వాటికి జ్ఞానం ఉంటుంది అంటారు చూడండి, అది చాలా ఎక్కువ అండి. ఇదిగోండి ఇప్పుడు మీకు తీసుకొచ్చాను చూడండి, ఇక్కడ బుద్ధుడు మాట. అంటే బుద్ధుడు చైనా వర్షన్ అంటే నేను తప్పుగా అంటలేదండి. చైనా వాళ్ళ ఉద్దేశంలో చైనాలో బుద్ధుడు అంటే 4 దిక్కులు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే ఆ దిక్కుల ప్రత్యేకత ఏంటో స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, చాలా పెద్ద చరిత్ర. ఇదిగోండి ఇది బుద్ధుడేనండి, ఇవి మీరు చూస్తున్న విగ్రహం మాత్రం బుద్ధుడు. ఇంకా అదిగోండి ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో నాకు తెలియదండి, ఎందుకంటే ఇక్కడ కౌంట్ చేయలేకపోయాను నేను. అంటే కౌంట్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ అక్కడ మాత్రం కొంతవరకు తెలిసే కాబట్టి నేను చెప్పగలిగాను, ఇక్కడ తెలియదండి. కానీ చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎంతలా స్కల్ప్చర్స్ చెక్కారంటే, ఎంత మెయింటెనెన్స్ అంటే అబ్బా సూపర్ ఉంది అసలు. మామూలుగా మెయింటెనెన్స్ మాత్రం చూసారా. వీళ్ళందరూ రాజులు అంటే ఆ టైంలో వాళ్ళ ఉద్దేశంలో బుద్ధుడు ఒక రాజు నుంచి స్టేజెస్ మాట. అంటే ఇలాగ చిన్నపిల్ల నుంచి పెద్దవాడు కావడం, పెద్దవాడి నుంచి ఇలా బుద్ధుడిగా మారడం, ఇలా స్టేజెస్ మాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దేవుడి కింద చూస్తారన్నమాట. అంటే ఈ స్టేజ్లో రాజుగారి దేవుడు, ఆ స్టేజ్లో అలాగమాట. అలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క యుగంలో ఉన్నట్టుగా వీళ్ళు చిత్రీకరించారన్నమాట. సో ఇది మాట ఇక్కడ ఉన్న స్థల పురాణం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మొత్తం గుడి అంతా చూసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ హెడ్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డ్రాగన్ హెడ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ డ్రాగన్ హెడ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 6 కిలోమీటర్లు అండి. 6 కిలోమీటర్లు, ఒక 5 అన్న ఉంటాయి, మ్యాక్సిమం 5 కన్నా ఎక్కువ ఉంటుంది. అన్ని కిలోమీటర్లు నడవాలి, ఎక్కడ కొండల్లో నడవాలి. సో నా జర్నీ ఒక భయంకరంగా మారింది మాట. ఇప్పుడు నేనేంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ 2-3 అయిపోయిందండి. సో ఇప్పుడు నేను అక్కడికి పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరు రేపు వెళ్ళండి అంటున్నారు. కానీ రేపు వెళ్ళాలంటే మళ్ళీ నేను ఇప్పుడు ఈ కొండ నుంచి బయటకు వెళ్ళి లోపలికి రావాలంటే మన వల్ల కాదు. సో నేను ఇంకా అనుకుంటున్నాను ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాలి ఈరోజు అని చెప్పేసి. సో ఈ జర్నీ మాత్రం ఆపలేదండి. ఇప్పుడు ఖచ్చితంగా నేను అప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో ఈ నెక్స్ట్ వీడియో అయితే మరీ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, ఎందుకంటే కొండల్లో నడుచుకుంటూ వెళ్ళడం ఇప్పుడు దాకా నేను చేయలేదు, అది ఇప్పుడు చేస్తున్నాను. కొండలు క్లైమ్ చేసి అలా నడుచుకుంటే అంత చాలా దూరం. నేను ఎక్కింది షావులిన్ అయితే గ్రేటర్ అండి, కాకపోతే ఇది ఇంకా 6 కిలోమీటర్లు ఏంటండి బాబు. సో నేను ఇచ్చే మంచి అడ్వైజ్ అండి, ఖచ్చితంగా రండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది.
అది జ్ఞానోదయం ఏంటో తెలియదు కానీ ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతం అండి. పైగా వెనకాలేమో ఏదో భగవద్గీత వింటున్నట్టు వాళ్ళ స్థల పురాణం చెబుతానే ఉన్నారండి, అస్సలు ఆపట్ల. ఆ స్థల పురాణం కంటిన్యూగా అంటే ఇక్కడికి ఇలా వచ్చారు, ఇక్కడికి ఇలాగయ్యింది, ఇది రాజుగారు, ఇది దేవుడు అన్నట్టు అంతా చెప్పుతానే ఉన్నారు. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ప్రశాంతంగా ఉందండి మైండ్. మేబీ జ్ఞానోదయం అంటే ఇలాగే ఉంటుందేమో మరి. సో గాయస్, నెక్స్ట్ వీడియో అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నడవాలన్నమాట మనం ఆ డ్రాగన్ హెడ్ దగ్గరికి. సో మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను, నేను ఆపకుండా జర్నీ చేస్తున్నాను. వామ్మో, ఆ 6 కిలోమీటర్లు నడవాలంటండి. చూద్దామండి ఎలా ఉంటుందో ఆ జర్నీ కూడా. అమ్మా, ఎక్కుతానే ఉన్నామండి మెట్లు. పాపం ఇది కూడా అలసిపోయింది బాగా. ఇప్పుడు ఇంకా పైకి ఉందండి, అయిపోండి ఇంకా ఎక్కాలి. జిగ్జాగ్ మేనలో చివరిదాకా వెళ్ళాలన్నమాట. ఇది షావ్లిన్స్ కన్నా కష్టంగా ఉందండి పైకి ఎక్కడానికి. కానీ ఆ డ్రాగన్ హెడ్ చూద్దామని చెప్పేసి ఏదో విధంగా వెళ్ళాలి. లెట్స్ గో.